అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఒకటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఫైనల్ లో సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ టీమిండియాలోకి సెలెక్ట్ అయ్యాడు. అయినా సరే తన జోరైతే తగ్గలేదు. రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో మళ్ళీ సెంచరీస్ కొట్టేశాడు. ఈ సెంచరీలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి. T20 ఫార్మాట్ అయిన స్మాట్ టోర్నమెంట్ లో 45 బాల్స్ సెంచరీస్ కొట్టేస్తే ODI ఫార్మాట్ అయిన విజయ్ హజారే ట్రోఫీలో జస్ట్ 33 బాల్స్ సెంచరీస్ కొట్టేశాడు. అండ్ ఈ మ్యాచ్ లో తను ఓపెనర్ గా కాకుండా నెంబర్ 6 లో బ్యాటింగ్ వచ్చాడు. తను ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 39 బాల్స్ లో 125 రన్స్ కొట్టేశాడు. ఇందులో 7 4లు అండ్ ఏకంగా 14 6లు ఉన్నాయి. తన సైడ్ చూస్తే 320 గా ఉంది. తను ఆడిన ఫస్ట్ 20 బాల్స్ లో 50 రన్స్ కొట్టేస్తే నెక్స్ట్ 19 బాల్స్ లో ఏకంగా 75 రన్స్ కొట్టేశాడు. 9 బాల్స్ లో 75 అంటే తన స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 400 గా ఉంది. లిస్టే క్రికెట్ లో ఇండియా తరపున సెకండ్ ఫాస్ట్ సెంచరీగా ఉంది. ఇషాన్ కిషన్ 2025 లో ఆయన ఫస్ట్ IPL మ్యాచ్ లో సెంచరీస్ కొట్టేశాడు. ఫస్ట్ రంజీ మ్యాచ్ లో సెంచరీస్ కొట్టేశాడు. అండ్ ఫస్ట్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లో సెంచరీస్ కొట్టేశాడు. ఇందులో ఒక T20 ఫార్మాట్, ఒక టెస్ట్ ఫార్మాట్ అండ్ ఒకటి ODI ఫార్మాట్. ఒకే ఇయర్ లో 3 డిఫరెంట్ ఫార్మాట్స్ లో ఇషాన్ కిషన్ తన ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీస్ కొట్టేశాడు. ఫార్మాట్ ఏదైనా ఫామ్ తగ్గేది లేదని ఇషాన్ ప్రూవ్ చేస్తున్నాడు. తను ఇంత బాగా పర్ఫామ్ చేసినప్పటికీ జార్ఖండ్ టీం ఈ మ్యాచ్ లో విన్ అవ్వలేదు. జార్ఖండ్ టీం 50 ఓవర్స్ లో 412 రన్స్ స్కోర్ చేస్తే కర్ణాటక టీం ఈ టార్గెట్ ని 47.3 ఓవర్స్ లోనే చేసేసింది. SRH స్పెండర్ అయిన జీసన్ అన్సారీ హైదరాబాద్ కి అగైనెస్ట్ జరిగిన మ్యాచ్ లో 10 ఓవర్స్ లో కేవలం 31 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. తన ఎకానమీ చూస్తే కేవలం 3.1 గా ఉంది. పంజాబ్ కి మహారాష్ట్రకి మధ్య జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మ 45 బాల్స్ లో 48 రన్స్ కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే కేవలం 106 గా ఉంది. ఈ మ్యాచ్ లో అందరి బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ తక్కువగానే ఉంది. 2 టీమ్స్ లో కూడా టాప్ 4 బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ 130 దాటలేదు. మేబీ బౌలింగ్ పిచ్ ఇచ్చారేమో. అండ్ తన బౌలింగ్ లో 6 ఓవర్స్ లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీశాడు. అండ్ తన ఎకానమీ చూస్తే కేవలం 4.8 గా ఉంది. మరి మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. అందుకే గాంధీ గారు అప్పుడే అన్నారు, ఏమన్నారు, ఒకటి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.